ది 30/12/24 సోమవారం జేగురుపాడు గ్రామంలోనికి వెళ్లేటువంటి పెద్ద కాలువ మీద నిర్మించబడిన వంతెనని స్వచ్ఛవారధి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా శుభ్రపరచమైంది. ది 30/12/24 సోమవారం జేగురుపాడు వంతెన మీద స్వచ్ఛవారధి కార్యక్రమం చేయడమైనది. ఈ విధంగా వంతెన వారే ఆ వంతెన మెట్టు మీద పెద్ద ఎత్తున మేట వేసిన ఇసుక, మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆకులు, కుళ్ళిన హ్యూమస్ తొలగించి ఈ విధంగా శుభ్రపరచమైంది. జేగురుపాడు గ్రామం వద్ద పెద్ద కాలువ నిర్మించిన వంతెనని స్వచ్ఛవారధి కార్యక్రమంలో భాగంగా శుభ్రపరచమైంది. ఈ స్వచ్ఛవారధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేశభక్తి గల కార్యకర్తలు శ్రీ కటారి పట్టాభిరామయ్య గారు, కడియపురంక వాస్తవ్యులు, దేశభక్తి గల కార్యకర్త. నీ పేరేంటి? నా పేరు సేమయ్య. సేమయ్య. ఏ ఊరు మీది? అలాగే. మీ పేరేంటండి? వైకుంఠరావు. కడియపురంక. అసలు ఏ ఊరు మీది? శ్రీకాకుళం జిల్లా. ఏ ఊరు? అలాగే. మీ పేరు? గట్టిగా. జనార్దన్ రావు. ఏ ఊరు? మాది ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లా. ఈ విధంగా ఈ నలుగురు దేశభక్తి గల కార్యకర్తలు జేగురుపాడు వంతెన మీద గల ఆ కాలువ మీద వంతెన మీద మేట వేసిన మట్టిని, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆకుల్ని తొలగించి ఈ విధంగా జేగురుపాడు వంతెన అద్దంలా తీర్చిదిద్దారు. వారి నలుగురు కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్వచ్ఛవారధి కార్యక్రమానికి, స్వచ్ఛవారధి కార్యక్రమానికి. ఇట్లు చామర్తి శ్రీనివాస గోపాలరావు, స్వచ్ఛవారధి అధ్యక్షుడు, కమ్మవారి సారు, రామచంద్రపురం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను పసలపూడి హై స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పాయింట్గా చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా కాలువల మీద వంతెనలు శుభ్రపరుస్తూ స్వచ్ఛవారధి కార్యక్రమాలు చేస్తున్నాను. జేగురుపాడు సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్, ఇతర వార్డు మెంబర్లు ఎవరైనా ఈ వంతెనకి వెల్ల వేయడానికి తగినంత విరాళం ఇస్తే కనుక వెల్ల కూడా వేయిద్దామని ఉద్దేశం. ఒక ఖర్చు నేను భరించాను, వంతెన క్లీనింగ్. వెల్ల ఖర్చు మీరు భరిస్తే కనుక రాబోయే సంక్రాంతి స్వచ్ఛ సంక్రాంతిగా జరుపుకోవాలని కోరుతున్నాను. సహకరించమని కోరుతున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.